ఆమ్లెట్ అందరూ చేసినట్టుగా కాకుండా ఒక్కసారి ఇలా నేను చేసినట్టుగా చేస్తే 2 గుడ్లతోటి 2 పెద్ద ఆమ్లెట్లు చక్కగా వేసుకుని తినచ్చు. అది ఎలా అంటే 2 గుడ్లు, 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇవి 2 పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఇనుప పెనం పెట్టాలి. ఇనుప పెనం, ఇనుపదైతే చాలా బాగా వస్తుంది అన్నమాట ఆమ్లెట్. పెనం వేడెక్కాక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి, 1 స్పూన్ వేయాలన్నమాట ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మనం 2 గుడ్లని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకుందాము. చూడండి, 2 గుడ్లని పగలగొట్టి ఈ బౌల్లో వేసుకుని అందులోకి 1/2 స్పూన్ వరకు సాల్టు, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఈ 3 వేసి బాగా గెలుక్కొట్టాలి గుడ్లని. చూడండి, ఇలా బాగా గెలుక్కొట్టి ఇప్పుడు అందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలు పోయాలి. చాలా బాగుంటుంది పాలు పోసి ఆమ్లెట్ వేసుకుంటే. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ చూద్దాం, వేగిపోయినాయేమో. చూడండి, ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ ఎగ్ మిశ్రమంలో వేసేసి బాగా కలిపేద్దాం. ఇలా బాగా కలపాలి. చూడండి, ఎగ్ మిశ్రమం ఎంత వచ్చిందో. 2 పెద్ద పెద్ద ఆమ్లెట్లు వేసుకోవచ్చు. ఇంకా పలచగా వేసుకుంటే 3 ఆమ్లెట్లు కూడా వస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇప్పుడు అదే పెనం మీదకి చూడండి 1 స్పూన్ వరకు ఆయిల్ వేద్దాం. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఆమ్లెట్లని వేసేసుకుందాం చక్కగా. ఈ మిశ్రమంతో 3 ఆమ్లెట్లు కూడా వస్తాయి. నేనైతే కొంచెం లావుగానే వేసాను. ఇంకా సన్నగా వేసుకునే వాళ్ళు 3 ఆమ్లెట్లు వేసుకోవచ్చు 2 గుడ్లతోటి. చాలా బాగుంటుందన్నమాట. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం జీలకర్ర చల్లేసి టర్న్ చేసేసుకోవడమే ఆమ్లెట్ని. ఇలా తిప్పేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ కూడా వేసేసుకుందాం అలానే. చూడండి, కొంచెం లావు వచ్చి సన్నగా వేసుకుంటే 3 ఆమ్లెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఈ మిశ్రమానికి 2 ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. పైన ఇలాగ కొంచెం జీలకర్ర చల్లేస్తే చక్కగా డైజెషన్ అవుద్ది అనమాట. అందుకోసం ఎంత బాగా వచ్చాయి చూడండి. 2 ఆమ్లెట్లు కొంచెం లావుగా వచ్చాయి. చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఆమ్లెట్లని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. మనం రైస్లో తినచ్చు, పప్పుచారు, సాంబారు సైడ్ డిష్గా కూడా తినచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నప్పుడు ఇలా చక్కగా ఆమ్లెట్ వేసేసుకుని ఆఫీస్కి వెళ్ళి ఇలా ఆమ్లెట్ వేసేసుకుని తినేసి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. కడుపు నిండుగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 గుడ్లతోటి 2 పెద్ద ఆమ్లెట్లు చాలా బాగా వచ్చాయి కదా. చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ కారం లేకుండా చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఆమ్లెట్ వచ్చింది. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.